హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అలాగే అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. మేము ఈ రంజాన్ హాలిడేస్కి రిసార్ట్కి వెళ్తున్నామండి. దుబాయ్లో బాగా ఫేమస్ అయిన ఫెస్టివల్ తెలిసిందే, అదే రంజాన్. ఉగాది రంజాన్ ఈ రెండు ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ రిసార్ట్లో చూసేయండి. వచ్చేసామండి రిసార్ట్కి. అయితే మా వాడైతే పడుకున్నాడు, బాగా అలసిపోయాడు వాడైతే. ఇదే అండి మేము ఉండబోయే రిసార్ట్. మొత్తం 3 days ఉన్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా గ్రీనరీగా కూడా అనిపించింది. వచ్చేసాం మీ రిసార్ట్కి. మీరు అందరూ చూసేయండి ఎలా ఉందనేది. 3 rooms ఉన్నాయి, మొత్తం చూపిస్తాను, వచ్చేయండి. ఇదొక రూమ్, అక్కడ 2 rooms ఉన్నాయండి. ఇదే అండి హాలు. చాలా స్పేషియస్గా ఇచ్చాడు, విత్ ఫర్నిచర్తో ఇచ్చాడు. చాలా బాగుంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇదే అండి కిడ్స్ బెడ్రూమ్. ప్రతి ఒక్క రూమ్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. 2 beds ఇచ్చారు, ఒకటి కిడ్స్కి ఇంకోటి అడల్ట్స్కి అన్నట్టుగా ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. మొత్తం 3 bathrooms ఉన్నాయండి. ఇదైతే ఫ్రిడ్జ్ ఏరియా అండి, కానీ ఈ రూమ్ మాకేం పెద్ద యూజ్ అవ్వలేదని అనుకుంటాను. ఫ్రిడ్జ్ వరకు పెట్టేసాం. ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ పెట్టేసాం ఆల్రెడీ. హాల్కి కూడా ఒక బాత్రూమ్ ఇచ్చాడు, అటాచ్ బాత్రూమ్ లాగా. ఇది ఒక బాత్రూమ్ అండి. మొత్తం 3 bathrooms అని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదైతే చాలా బాగుంది. ఇంటీరియర్ వర్క్ అయితే ఇంకా బాగుంది. దానికి ఈ బాత్రూమ్ ఇచ్చారు. ఇదే అండి మాస్టర్ బెడ్రూమ్. చాలా యూనిక్గా ఉంది. ఈ రూమ్లో నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అండి. కర్టన్స్ కానీ, బెడ్ కానీ, కబోర్డ్స్ కానీ అంతా ఒకే కలర్ లాగా ఉంది. ఈ చైర్స్ కూడా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ హైలైట్ అయింది ఈ రూమ్లో మాత్రం. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇది 3rd room అండి. ఇది కూడా చూసేయండి ఎలా ఉంది అనేది. ఈ రూమ్లో ఇంటీరియర్ అయితే ఏమీ లేవండి, చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఈ రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చేసాడు. సింగిల్ బాత్రూమ్ అయితే ఇచ్చేసాడండి ఈ రూమ్కి. నేనైతే సెల్ఫీ దిగుతున్నాను అక్కడ. 2 beds ఇచ్చారండి మొత్తం. ఒకటి కిడ్స్ బెడ్, ఇంకోటి నార్మల్ బెడ్. ఇవి బెడ్స్ ఉన్నట్టున్నాయండి కింద పడుకోవడానికి. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాను. అవుట్ సైడ్ అంతా చాలా గ్రీనరీ కనిపించింది. నాకు ఎక్కువ బయట అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇండియా బాగా గుర్తొచ్చిందండి. ఆ గాలి, ఆ ప్లేస్ అంతా. మేము ఎక్కువ ఈ ప్లేస్లోని టైం స్పెండ్ చేసామండి అందరం. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఉన్నాయండి, ఎంత కూల్గా ఉన్నాయంటే పిల్లలైతే వణికిపోయారు. ఇవి వాష్రూమ్స్ అండి. ఈ లెఫ్ట్లో ఉండేది కిచెన్ అండి. ఇంకా స్ట్రైట్కి వెళ్తే అండి అదంతా ప్లే ఏరియా. అక్కడ చాలా ఉన్నాయండి. హెన్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా ఇది పిచ్చుగుళ్ళు అంటండి. అక్కడ ఫుడ్ కూడా పెట్టారు. ఇది కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు దీన్ని. ఇంకా మేము లంచ్ స్టార్ట్ చేసేసామండి. అందరం ఇంటి దగ్గర నుంచే పాట్లాక్ లాగా ఒక్కొక్కరం ఒక్కొక్క కర్రీ పెట్టుకున్నాము. నేనైతే ఒక కర్రీ తెచ్చానండి. మా ఫ్రెండ్స్ అయితే 2 curries తీసుకొచ్చారండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇలా చిట్ చాట్ చేస్తున్నామండి, కాసేపు మాట్లాడుకున్నాం. మా వాడైతే రాళ్ళతో ఆడుతున్నాడు. నేనైతే టీ పెడుతున్నానండి కిచెన్లో. అది తాగేసిన తర్వాత కొన్ని రీల్స్ దిగాం, ఫొటోస్ దిగామండి. మా వాడైతే ఇంకా పడుకున్నాడండి. ఇంకా అందరూ డిన్నర్ చేస్తున్నారు. పిల్లలకైతే పెట్టేస్తున్నాము. ఇంకా నైట్ టైం అయితే లైటింగ్స్ ఉన్నాయండి. అబ్బా చాలా బాగుంది రిసార్ట్, మూవీస్లో ఉన్నట్టే ఉన్నిందండి. ఇంకా మేము బయట అయితే చల్లగా ఉందని చెప్పి లోపల కార్డ్స్ ఆడుతున్నామండి. నేను ఫ్రై చేశారండి, కానీ సాటర్డే అని మేము తినలేదు. నెక్స్ట్ డే ఉగాది వచ్చేదాకా వెయిట్ చేసి తిన్నామండి. ఇదండి రిసార్ట్లో Day 1 కంప్లీట్ అయింది. ఉగాది ఎలా జరుపుకున్నాం అనేది Day 2 వ్లాగ్లో వస్తుంది, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.